ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు అసలే పితృపక్షాలు చాలా పవిత్రమైన రోజులుగా మనం చెప్పుకుంటున్నాం కదా. అలాంటిది సెప్టెంబర్ 21 సంకటహర చతుర్థి అంటున్నారు. మరి ఈ పవిత్రమైన రోజుని మనం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు? మనకు గమనించుకున్నట్లయితే శుక్లపక్షంలో వచ్చేటువంటిది వరద చతుర్థి, కృష్ణపక్షంలో వచ్చేటువంటిది సంకష్టహర చతుర్థి. కాబట్టి ఈ శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి రోజున వినాయక చవితిగా, వరసిద్ధి వినాయక చవితిగా మనం ఆచరిస్తూ వస్తున్నాం. కానీ సంకష్టహర చతుర్థి మాత్రము కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి తిథి రోజున. ఈ యొక్క సంకష్టహర చతుర్థి అనేటువంటిది వ్రతాన్ని ఆచరించడం వల్ల మనుషులు ప్రతి ప్రయత్నంలో ఉంటారు కదమ్మా. ప్రధానమైనటువంటి కోరిక ఒకటి ఉంటుంది, అది ఎంతటికీ నెరవేరదు. అటువంటి కోరికను కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమం ప్రకారం ఆచరించినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆ యొక్క దేవతానుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క విఘ్నాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క సంకష్టహర చతుర్థిని 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, 7 నెలలు కానీ, 9 కానీ, 11 నెలలు కానీ ఆచరించాలి. ఎవరి యొక్క ఓపికను బట్టి ఆ విధంగా. అయితే దీన్ని ఏ విధంగా ఆచరించాలి అని అంటే, ఉదయాన్నే సంకష్టహర చతుర్థి అనేటువంటిది ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఆ రోజున గణపతి విగ్రహాన్ని చక్కగా అభిషేకము జరిపించి, అదేవిధంగా గరికతో పూజ చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత ఆ యొక్క విగ్రహానికి ఎదురుగా ఆకుపచ్చ రంగు కానీ, ఎరుపు రంగు కానీ, తెలుపు రంగు కానీ ఉన్నటువంటి జాకెట్ పీస్ పెట్టి ఆ యొక్క జాకెట్ పీస్కి అలంకరణ చేసిన తర్వాత 3 పిడికిళ్ళు ఎంత బియ్యం వస్తాయో ఆ 3 పిడికిళ్ళు ఆ యొక్క సంబంధించినటువంటి వస్త్రంలో వేసిన తర్వాత కొబ్బరి చిప్ప, ఖర్జూరము, ఒక్కలు, తగు దక్షిణ అవన్నీ అందులో పెట్టి మీ యొక్క కోరిక నెరవేరాలని చెప్పి ఆ స్వామిని మననం చేసుకుంటూ ఆ కోరిక నెరవేరాలని ముడుపు కట్టండి. ముడుపు కట్టిన తర్వాత ఆ యొక్క గణపతి దేవాలయానికి చేరుకొని ఆ యొక్క గణపతి యొక్క దేవాలయం చుట్టూ 3, 5, 7, 11 ఎన్ని నెలలు చేస్తారో అనుకుంటారో అన్ని ప్రదక్షిణలు చేయాలి. చేసి అక్కడ అర్చన జరిపించుకోవాలి. తదనంతరం ఇంటికి వచ్చి ఆ రోజు వినాయకుడు సంబంధించినటువంటి వృత్తాంతాలు, వినాయకుని అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇవన్నీ పారాయణం చేసుకుంటూ మధ్యాహ్నం కూడా నిద్రించకుండా ఉపవాస నియమాన్ని పాటిస్తూ చంద్రోదయం అయిన తర్వాత ఆ ముడుపు కట్టినటువంటి బియ్యం ఏదైతే ఉంటుందో ఆ బియ్యంతో పిండి చేసి కుడుములు కానీ, లేకపోతే ఆ బియ్యంతో పాయసం కానీ చేసి నైవేద్యం పెట్టి అప్పుడు ఆ నైవేద్యాన్ని భుజించినటువంటి వ్యక్తికి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది సంకష్టహర చతుర్థి రోజున చేసేటువంటి నియమం. ఇక 3 నెలలు, 5 నెలలు, 7 నెలలు, 9 నెలలు అనుకుంటాం కదమ్మా. ఆ యొక్క కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజున ఇంట్లో కానీ, లేకపోతే దేవాలయంలో చేసేటట్టయితే దేవాలయంలో కానీ గణపతి హోమాన్ని జరిపించుకోవాలి. విశేషంగా జరిపించుకుంటే ఇంకా శీఘ్రమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సంకష్టహర చతుర్థి యొక్క మహత్యాన్ని సంబంధించి తెలిపేటువంటి ఒక గొప్ప గాథ ఒకటి ఉందమ్మా. గణపతి యొక్క మహాపరమ భక్తుడైనటువంటి భృగుండి అనేటువంటి యొక్క మునీశ్వరుడి దగ్గర నుంచి ఇంద్రలోకం నుంచి వచ్చి కొంత ఆ మహర్షి దగ్గర ఉండి తన యొక్క కార్యం అంతా అయిపోయిన తర్వాత తిరిగి తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతూ ఉంటుంటే సురసేనుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ఒక పాపాత్ముడి యొక్క దృష్టి ఆ యొక్క విమానం మీద పడడం ద్వారా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మనకు గనక అకస్మాత్తుగా ల్యాండ్ అయినటువంటి విమానం అని చెప్పి మనకు రన్వేలో ఎట్లయితే వస్తుంటే వేరే దేశానికి పోతూ సాంకేతిక లోపంతో పలానా దేశంలో ఆగిపోయిన విమానం అని అంటుంటారు కదా. అలాగా ఆ యొక్క పాపాత్ముడి యొక్క దృష్టి ఇంద్రుని యొక్క విమానం మీద పడడం వల్ల ఆ విధంగా సురసేనుడు అనేటువంటి ఒక రాజు యొక్క రాజ్యంలో ఆగిపోతుంది. అది ఇంద్రుని యొక్క విమానం కాబట్టి పగలే మిరుమిట్లు గొలిపేటువంటి కాంతితో
మెరుస్తూ దగదగదగా ఉంటుంది. అప్పుడు ఆ వింతైనటువంటి ఆకారాన్ని చూడడానికి ప్రజలందరూ ఎగబడడం, ఈ వార్త ఆ నోట ఈ నోట రాజు సురసేనుడు రాజు దగ్గరికి చేరడం, ఆ రాజు కూడా ఆ విమానాన్ని చూడడానికి రావడం, అది చూసిన తర్వాత అప్పుడు కుశల ప్రశ్నలు వేశాడు ఇంద్రుని. ఎందుకు ఆగిపోయింది ఇలా ఇలా అంటే, అప్పుడు మీ రాజ్యంలో ఎవరో మహాపాపాత్ములు ఉన్నారు, వారి దృష్టి సోకడం వల్ల నాకు నా విమానం ఆగిపోయింది. మరి ఎట్లా దీన్ని ఆ విమానం మళ్ళీ తిరిగి ప్రయాణం కావాలంటే ఎలా అంటే, ఈరోజు పంచమి తిథి, నిన్న సంకష్టహర చతుర్థి ఉంది. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి నాడు ఉపవాస నియమాన్ని పాటించి, గణపతి కోసమే ఉపవాస నియమాన్ని పాటించినటువంటి వ్యక్తి తన పుణ్య ఫలితాన్ని కనుక ధారపోస్తే నా విమానం బయలుదేరుతుంది అని చెప్తాడు. అంతటా ఆ సురసేనుడు భటులందరినీ పంపించేసి నిన్న ఎవరైనా వ్రతం చేశారని చెప్పి తన రాజ్యంలో ఉన్నటువంటి అందరినీ కూడా కనుక్కున్నారు. అందరూ కూడా నిశ్చేష్టులైపోయి ఉత్త చేతులతో తిరిగి వచ్చేసేసారు. ఎవ్వరూ చేయలేదు. తర్వాత ఎవరూ ఈ యొక్క మన రాజ్యంలో వ్రతాన్ని ఆచరించలేదా, పుణ్యాన్ని సంపాదించుకోలేదని చెప్పి బాధపడుతుంటే అటుగా ఒక స్త్రీమూర్తి మృతదేహాన్ని తీసుకొని వెళుతూ వాళ్ళ బంధువులు కనబడుతూ వెళ్తున్నట్టు దృశ్యం కనిపించింది. అంతటా గణేష దూత ఏం చెప్పాడనంటే, ఈ స్త్రీమూర్తి ఎందుకు ఇలా జరిగిపోయిందనంటే, నిన్నంతా కూడా ఎటువంటి ఆహారం తినకుండా ఉంది, పైగా ఆహారం తినకుండా ఉండడం వల్ల గణేష వ్రతం, నిన్న సంకష్టహర చతుర్థి, గణేష వ్రతం అనేటువంటి ఆచరించిన ఫలితం ఆమెకు దక్కింది. తర్వాత ఎప్పుడో రాత్రి భోజనం చేసింది అని చెప్పడంతో, సంకష్టహర చతుర్థి నియమం ఏంటి, ఆ రోజంతా ఉపవాసం ఉండాలి, చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేయాలి. ఆ స్త్రీమూర్తి చంద్రోదయం అయినటువంటి తర్వాత భోజనం చేయడం వల్ల తనకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించింది. కాబట్టి ఈమెను మేము గణేష లోకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాము అని చెప్పి గణేష దూత చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా అడిగారట, ఈవిడ చనిపోయినది కదా, ఆ నిన్నటి రోజున ఉన్నటువంటి పుణ్య ఫలితాన్ని ఏమైనా ఇంద్రునికి ధారపోస్తారా అని అంటే ఎవరు కూడా అంగీకారం చెప్పలేదు. గణేష దూతలు కూడా అంగీకారం చెప్పలేదు. ఆ పుణ్యం వల్లనే ఆమె గణేష లోకానికి వెళుతుంది కదా, మరి ఆ పుణ్యం ధారపోస్తే ఆమె శరీరం ఇక్కడికి, ఆమె ఆత్మ ఇక్కడే ఆగిపోతుంది, కుదరదు అని చెప్పి గణేషుని దూతలు కూడా చెప్పారు. అంతటా ఆమె శరీరాన్ని నుంచి వచ్చినటువంటి తాకినటువంటి గాలి ఆ విమానానికి తాకింది. ఆమె శరీరాన్ని తాకిన గాలి ఆ విమానాన్ని తాకడం వల్ల ఆ విమానంలో ఉన్నటువంటి సాంకేతిక లోపాలన్నీ తొలగిపోయి మళ్ళీ విమానం ఎగరడానికి సిద్ధంగా తయారైపోయింది. అంటే ఈ సంకష్టహర చతుర్థిని తెలిసి కానీ తెలియక కానీ ఆచరించినటువంటి వాళ్ళ యొక్క జీవితము ధన్యము అని చెప్పి మనకి యొక్క వ్రత కథ ద్వారా తెలుస్తుంది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ సంకష్టహర చతుర్థి రోజున మీరు వీలైతే ఈ యొక్క విధానాన్ని ఆచరించండి. దీన్ని 3 నెలలు, 5, 7, 9, 11 నెలలుగా చేయవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈరోజు భరణీ మహాలయం అనేటువంటిది అయ్యింది. పితృపక్షాలలో భరణీ మహాలయం. భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు? యముడు. కాబట్టి ఎవరైతే ఈ రోజున పిండ ప్రధాన కార్యక్రమాలు అనేటువంటివి చేస్తారో అటువంటి వారు, ఎవరి కోసమైతే చేసినారో అటువంటి వారికి యమలోకంలో నరక బాధను తప్పిస్తాడట. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ సంకష్టహర చతుర్థి మరియు భరణీ మహాలయం అనేటువంటిది కూడా అయింది. కాబట్టి ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు భరణీ మహాలయం చేయవచ్చునా అంటే, ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని భార్యలు ఆచరించవచ్చు, భర్త యొక్క పితృదేవత ఆరాధన చేయవచ్చు. ఒకవైపు ఒకే రోజున పితృదేవతారాధన, దేవతా ఆరాధన ఈ రెండు ఒకే రోజు కలిసి రావడం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు చేయవచ్చునమ్మా. జనరల్ గా గురుగారు కొందరు ఇళ్లలో నేను స్వయంగా చూశాను. మీరు ఇప్పుడు ఈ సమాధానం వచ్చింది కాబట్టి నాకు ప్రశ్న వచ్చింది. అంటే పితృదేవతలకి దీపారాధన చేస్తున్నాం, ఫోటోకి దీపారాధన చేస్తున్నాము కాబట్టి ఇంట్లో దేవునికి దీపారాధన చేయకూడదు అని ఒక నియమం పెట్టుకుంటారు గురుగారు. అది ఎంతవరకు తప్పమ్మా? అది తప్పు. ఎందుకనంటే మా ఇంట్లో కూడా మా తాతగారి తద్దినం అనేటువంటిది చేస్తాం ప్రతి సంవత్సరం. మా నాయనమ్మ గారి తద్దినం, తాతగారి తద్దినం, మా నాన్నగారు, మా బాబాయిలు అందరూ కలిసి చేస్తారు ఒకే చోట. మరి మా ఇంట్లో చేసే వంతు వచ్చినప్పుడు అందరూ వస్తారు కదా, ఆ రోజు ఉదయాన్నే కర్తగా ఎవరైతే ఉంటారో నాన్నగారు, బాబాయిలు వీళ్ళందరూ కదా, నేను చూస్తూ ఉన్నాను. శాస్త్ర ప్రకారము మొట్టమొదటి దేవతారాధన చేసేస్తారు ఆ సమయానికి. చేసేసిన తర్వాత పితృ కార్యక్రమాలు చేస్తారు.
దేవతా పూజ మానకూడదు. అస్సలు. మన సంకటహర చతుర్థి గురించి ఎన్నో వీడియోస్ చేశాం గురుగారు, కానీ ఈ స్టోరీ చెప్పి ఇంత డిఫరెంట్గా ఎవరు చెప్పలేదు. ఈ రోజుని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.